హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడాయి నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 2, 3, 4 తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు స్పీడప్ అందుకున్నాయా? సీడ్ క్యాపిటల్ అభివృద్ధి కోసం సింగపూర్తో మరోసారి చంద్రబాబు సర్కార్ చర్చలు జరపనుందా? కరకట్ట రోడ్డు దశ తిరగనుందా? రాజధానికి భూములిచ్చిన రైతుల విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? సిఆర్డీఏ పరిధిలోకి ఆ 2 జిల్లాలు యాడ్ అయ్యాయా? కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిలు ఎప్పటికల్లా పూర్తి కానున్నాయి? ఎన్ని బ్రిడ్జిలు నిర్మించనున్నారు? తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఒకసారి చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని ప్రాంతాలను రాజధాని ప్రాంతంలో చేర్చుతున్నట్లు ప్రకటించారు. బాపట్ల, పల్నాడు ప్రాంతాలను రాజధాని పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతం మరింత పెరగనుంది. సిఆర్డీఏ పరిధిని 8,352.69 చదరపు కిలోమీటర్లుగా అప్పట్లో ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ మొత్తం ప్రాంతానికి ముసాయిదా ప్రణాళిక సిద్ధమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఆర్డీఏ పరిధిని 6,993.24 చదరపు కిలోమీటర్లకు తగ్గించింది. సిఆర్డీఏ నుంచి కొన్ని ప్రాంతాలను తొలగించి కొత్తగా పల్నాడు, బాపట్ల డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు సిఆర్డీఏ పరిధిని మళ్లీ 8,352.69 చదరపు కిలోమీటర్లకు పునరుద్ధరిస్తారు. అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్గా సిఆర్డీఏ ఏదైతే 8,352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. అంటే దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు, బాపట్ల అథారిటీస్ చేశారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కౌలు డబ్బులు మరో 5 ఏళ్ల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధానికి రైతులు 30,000 ఎకరాల వరకు భూములివ్వగా ప్రతి ఎకరానికి 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డీఏ నిర్ణయించింది. ఈ గడువు ముగియడంతో మరో 5 ఏళ్ల పాటు కౌలు అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాజధానిలో భూమి లేని పేదలకు చెల్లిస్తున్న పింఛను కూడా మరో 5 ఏళ్ల పాటు ఇస్తారు. వేరే పనులు చేసుకుంటున్న వారికి నిలిపివేసిన పింఛన్లను పునరుద్ధరించడంపై కేబినెట్లో చర్చించి నిర్ణయిస్తారు. రాజధానిలోని కృష్ణా కరకట్ట రోడ్డును 4 వరుసలుగా నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో డిజైన్లు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2 వరుసల రోడ్డు సరిపోతుంది అంటూ జలవనరుల శాఖకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆ పనులు ఆగిపోయాయి. ఆ రోడ్డును గతంలో డిజైన్ చేసినట్లే టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారిని మొదట చెన్నై, కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం చేయాలని అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు రాజధానిలోని E5, E11, E13, E15 రోడ్లను జాతీయ రహదారితో అనుసంధానిస్తారు. అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక్కటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కలపడానికి ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక రోడ్డు వేస్తాం అనుకున్నాం. అయితే రీసెంట్గా స్టడీలో ఏంటంటే E5, E11, E13, E15 మళ్ళీ E5, E11, E13, E15 ఈ 4 రోడ్లు కూడా నేషనల్ హైవే కలిపేట్టుగా చేయమని యాక్చువల్గా ఇవాళ అథారిటీ యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. కృష్ణానదిపై ORR, IRR, తూర్పు, పశ్చిమ బైపాసులకు వచ్చే 6 బ్రిడ్జిలను ఐకానిక్ గా నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పశ్చిమ బైపాస్ కు బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండగా అది కాకుండా మరో 5 బ్రిడ్జిలు రానున్నాయి. ఇన్ని బ్రిడ్జిలు రానున్న నేపథ్యంలో గతంలో అటు ఇబ్రహీంపట్నం నుంచి ఇటు అమరావతికి తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జ్ అవసరమా లేదా అన్నదానిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక సింగపూర్ ప్రభుత్వంతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మధ్యలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి ఆ దేశంతో సంప్రదింపులు జరపాలని సిఆర్డీఏ భేటీలో నిర్ణయించారు. గత ఒప్పందం ప్రకారం స్టార్ట్అప్ ప్రాంతాన్ని సింగపూర్ అభివృద్ధి చేసేలా ప్రయత్నాలు చేయనున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారిపోతున్న నేపథ్యంలో మరోసారి సింగపూర్ అమరావతిలో రీఎంట్రీ ఇస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వారిని ఎలా ఒప్పిస్తుంది అన్న చర్చ మొదలైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.